హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో బ్యాచిలర్ స్పెషల్ ఒక టేస్టీ చికెన్ ఫ్రైని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనకి ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఫ్రైని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఫ్రై కోసం ఇక్కడ నేను 1/2 kg దాకా చికెన్ని బాగా కడిగి తీసుకున్నాను. ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొంచెం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మనం ఇలా టమాటాని యాడ్ చేయడం వల్ల ఈ ఫ్రై అనేది కొంచెం గ్రేవీగా వస్తుందన్నమాట. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని ఒక 60 to 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ ఇలా 70% ఉడికాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించడం వల్ల మనకి మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి అన్నమాట. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, మనకి చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా ఉడికింది కదా. ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇలా చేసిన చికెన్ ఫ్రైని అన్నంతో కానీ, చపాతీ, పులావ్లోకి దేనిలోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మరి ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మరి ఈ సింపుల్ చికెన్ ఫ్రై రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.